హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజు నేను మినీ కాజా చేశానండి. ఈ కాజా తయారీ విధానం చూసేద్దామండి. ఒక బౌల్‌లోకి ఒక కప్పు మైదా తీసుకోవాలండి. అందులోకి అర స్పూను బేకింగ్ సోడా, అలాగే కొంచెం సాల్ట్, ఒక చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోవాలండి. అలాగే 1 స్పూను నెయ్యి వేసి కలుపుకోవాలండి సాఫ్ట్‌గా. అలాగే అరసల గ్లాస్ వాటర్ ఏసుకోవాలండి. వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే కాజాలు సాఫ్ట్‌గా వస్తాయండి. ఇలా చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. కలుపుకొని పైన మళ్ళీ నెయ్యి వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల స్టవ్ వెలిగించి ఈ కాజాకి పాకం తయారీ చేస్తున్నానండి. స్టవ్ మీద పెనం పెట్టి ఒక కప్పుడు పంచదార వేసి అదే కప్‌తో దాని నిండుగా వాటర్ తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు యాలకులు ఒక 4 యాలకులు తీసుకొని వాటిల్ని చిదుముకొని అందులో వేసుకొని ఈ పాకంలో వేసుకొని మరిగించాలండి. ఈ చక్కెరంతా కరిగిన తర్వాత లైట్ తీగ పాకం వస్తది కదండీ! అప్పుడు కట్టేసుకోవాలి పొయ్య. కట్టిన 5 మినిట్స్‌కి లైట్‌గా నిమ్మకాయ పిండుకోవాలండి. కలిపేసుకొని ఇది మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మైదా పిండి ముద్ద ఉంది కదండీ! దాన్ని కాజా కింద ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది కొంచెం పిండి తీసుకొని చపాతీలా ఒత్తేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ యూజ్ చేయండి ఇక్కడ సాఫ్ట్‌గా వస్తది. మైదా పిండికి బదులుగా కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తే ఇలా చేయడానికి స్ప్రెడ్ చేసుకోవడానికి చాలా మెత్తగా సాఫ్ట్‌గా వస్తాయండి కాజాలు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చివర్లో ఇలాగా 3 వైపులా కోసేసుకోండి. ఇలా కోయండి వీడియోలో చూపించినట్లుగా. కోసి అవి తీసేయండి. ఇలా 3 వైపులా తీసేసుకోండి. ఇలా కొంచెం పైన కార్న్ ఫ్లోర్ చల్లుకొని నేను ఎలా మడత పెడుతున్నానో అలా మడత పెట్టండి. ఇలా ముందుకి పెట్టుకోవాలండి. ఇలా ముందుకి కొంచెం కొంచెం కార్న్ ఫ్లోర్ చల్లుకుంటూ ఇలా పైన కార్న్ ఫ్లోర్ చల్లుకుంటూ ముందుకు అనుకోవాలండి. ముందుకే మడత పెట్టాలి. మనం చేసేది మినీ కాజా కదండి, చిన్ని కాజా కదా. ఇలా మొత్తం అంతా మడత పెట్టేసిన తర్వాత ఆ చివర ఈ చివర కొంచెం కొంచెం కోసి తీసేసండి. తీసి ఇప్పుడు మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు కోసుకోవాలి. నేను చిన్ని కాజా చేస్తాను కాబట్టి చిన్నగానే కోసుకుంటాను. ఒకసారి చూడండి. ఇలా ఇలా కోసుకోవాలి. ఇలా కోసిన తర్వాత ఆ కాజాని ఇలాగ నొక్కాలండి. చూడండి అవి పొరలు ఉంటాయి కదా, పొరలు పైకొస్తాయన్నమాట. ఆ వేలుతో ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటే పొరలు కనిపిస్తాయి మనకి. కాజా ఆకారం వచ్చేస్తది. చూడండి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం వేసి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిలు వేడైన తర్వాత సిమ్‌లో పెట్టి ఈ కాజాలను వేసుకోవాలండి.
ఇలా అన్నీ వేసుకొని వేయించుకోవాలి. లైట్ మంట మీదే వేయించాలండి ఇవి. ఎక్కువ మంట పెట్టేయకూడదు. ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోయినట్టొస్తాయి. పెద్ద బాగా టేస్ట్ ఉండదు. ఇలా తక్కువ మంట మీద చేసుకుంటేనే బావుంటది. నేను మీకు మంట చూపిస్తున్నాను సిమ్‌లో ఉన్నట్టు. ఇవి బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి. బాగా బ్రౌన్ రావాలి. అదిగో చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందాక తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. ఈ పాకంలో ఒకసారి కలిపేసుకొని వేరే ప్లేట్‌లోకి తీసుకొని తినేయడమే. అంతే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్‌లో నాకెలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.